హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నిన్న భలే ఎండగా ఉందే అనుకున్నాను. ఈరోజు ఏమంటే డ్రిజ్లింగ్ అనమాట. చల్లగా చలి పుట్టేస్తోంది. ఫ్రైడే అయితే ఇలానే లాస్ట్ ఫ్రైడే కూడా సేమ్ ఇట్లానే ఉండింది. ఇంకా ఈ రెసిపీ మీతో షేర్ చేశాను. అంటే స్టోరీలో పెట్టాను. రెసిపీ కాదు జస్ట్ పిక్ తీసి పెట్టాను. ఇదేమంటే ఇడ్లీ మిగిలిపోతే ఫ్రైడ్ ఇడ్లీ చేసుకున్నాననమాట. సో, అది పెట్టాను. స్నాక్స్ లాగా చేసుకున్నాను. చాలామంది ఆలూ ఫ్రై అనుకుంటారేమో అనేసి నేను ఫ్రైడ్ ఇడ్లీ అని కూడా మెన్షన్ చేశా. చేసిన తర్వాత కూడా కొందరు ఆలూ ఫ్రై అనుకుని ఆ రెసిపీ షేర్ చేయా అనేసి అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇంకా ఈరోజు మీకు భలే భలే రెసిపీస్ చూపిస్తాను. ఇదేమంటే చిన్ని చిన్ని చేపలు. ఇది ఫస్ట్ టైమ్ అనమాట నేను తెచ్చుకొని, నా చేతులతో నేను చేసుకొని తినడము. అది ఇక్కడ బెంగుళూరులో ఇంత మంచిగా, ఫ్రెష్‌గా, నీట్‌గా, క్లీన్‌గా దొరుకుతాయని అస్సలు అనుకోలేదు. యాక్చువల్‌గా ఇవి బాలింతలకి చాలా మంచిదంటారు కదా! అవే ఫిష్ అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఆంటీ ఎక్కువగా చేసేవాళ్ళనమాట ఈ కర్రీ. కాకపోతే ఇంత వైట్‌గా ఉండేటివి కాదవి. అవి చిన్న చేపల కూర అనేసి అనేవాళ్ళము. ఇదది వైట్ సార్డిన్ అని ఉంది. ఇంకా కావలు అంట. గూగుల్ చేస్తే కావలు తెలుగులో అంటారు అనేసి ఉందనమాట. సో, మీకొక ఐడియా ఉండుంటుంది దానిపైన. ఇంకా ఆ చిన్న చేపల కర్రీ చేసుకొని తినాలి అనిపిచ్చి అది తెప్పిచ్చాను. దాని తర్వాత యాపీ కోసం ప్రాన్స్ అది తింటదో తినదో అనేసి ప్రాన్స్ తెప్పిచ్చాను. ఇంతకుముందు మా సుదర్శన్ ఏమంటే ప్రాన్స్ తినేవాళ్ళు మంచిగా. కానీ ఇప్పుడు తినట్లేదు. అందుకని ఈ బాంగ్డా ఫిష్ అంటే భలే ఇష్టం మా సుదర్శన్‌కి. సో, అది మ్యారినేట్ చేసేసి పెట్టేద్దాము. సుదర్శన్ వస్తాడు కదా! ఇంక నైట్‌కి తినొచ్చు దాన్ని అనేసి అనుకున్నామనమాట. అది కరెక్ట్‌గా 4 వచ్చాయి. సో, దాన్ని మ్యారినేట్ అంటే దాని మసాలా కలుపుతున్నాను. యాక్చువల్‌గా దీని మసాలా చాలా ఈజీ. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే చాలు. ఒక లెమన్ ఉంటే చాలు. ఇంకా ఇది ఫిష్ ఫ్రై మసాలా అనేసి అమ్ముతారు కదా! సో, అది ఉంటే చాలు. కాకపోతే నాకేమంటే అదొక్కటే వేస్తే నాకు అంతగా అనిపించదు. ఏదోగా అనిపిస్తది. అందుకనేసి నార్మల్‌గా నేను అది ఆ ఫ్రై మసాలా ఉన్నా లేకపోయినా ఏం చేస్తానంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటాను. సాల్ట్, టర్మరిక్ పౌడర్, ధనియాల పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాను. కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా ఇలా మ్యారినేట్ చేసేసి మంచిగా పెట్టేస్తాను. ఇంకా ఈ బాంగ్డా ఫిష్ నేను చేయడము ఇది థర్డ్ టైమ్ అనుకుంటాను. సో, మామూలుగా అయితే బయట మామూలు పెద్ద ఫిష్ లాగా అమ్ముతారు కదా! అదంటే భలే ఇష్టం మా సుదర్శన్‌కి, టెడ్డీకి. ఆ ఫ్రై చేసింది అది తెచ్చుకుంటా ఉంటారు. సో, అప్పటి నుండి ఏమంటే బయట నుండి ఎందుకు అనేసి ఇంట్లోనే చేసుకుంటా అలా ఉన్నాము. ఇంకా ఈ బాంగ్డా ఫిష్ నిజంగానే చాలా బావుంటుంది. ఇది బావుంటుంది. ఇంకా దీనికంటే కొంచెం సన్నగా ఉంటాయి. అవి కూడా చాలా బావుంటాయి ఫ్రైకి. మంచిగా ఇలా మ్యారినేట్ చేసేసాను. ఇంక దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళున్నాడు కదా! ఇంకా ఆఫ్టర్‌నూన్ తినడు ఎట్లో రాడు. ఇంకా ఈవినింగ్ చేసుకుందాం. దానికి రసం చేసి పెడదాము. రసంకి ఆ బాంగ్డా ఫిష్ చాలా బావుంటుంది. అలా అనేసి అనుకోని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా ఇప్పుడేమంటే నేను ప్రాన్స్ కర్రీ చేయాలి. ఆ చిన్న చేపల పులుసు చేయాలి. తర్వాత రసం చేయాలి. అన్నం చేయాలి. ఆఫ్టర్‌నూన్ కోసం. టెడ్డీ, హ్యాపీ వాళ్ళు స్కూల్‌కెళ్ళున్నారు. వంటంతా అయిపోయినాక వాళ్ళని తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి పెట్టి నేను తింటాను. సో, అప్పుడెలా ఉందో ఏంటో అనేసి చూపిస్తాను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడు నేను చిన్న చేపల పులుసు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఇదేమైనా డిఫరెంట్‌గా చేయాలా? నార్మల్‌గా మనం చేపల పులుసు ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవచ్చా అనేసి అనుకున్నాను. తర్వాత కొన్ని వీడియోస్ చూసాను. సో, సేమ్ మనం చేపల పులుసు ఇప్పుడు కట్లా తెచ్చుకుంటాము. అది ఎట్లా చేసుకుంటా ఉంటామో సేమ్ అంతే అనేసి తెలిసింది. సో, అందుకనే నా స్టైల్‌లో నార్మల్‌గా ఎట్లా చేసుకుంటా ఉంటానెప్పుడు, అలానే పులుసు పెట్టుకుంటాను. కాకపోతే దీనికి కొంచెం చింతపండుతో చేద్దాం. ఎక్కువ నేను టొమాటోస్ యూజ్ చేస్తూ ఉంటాను. సో, దీనికి మాత్రం చింతపండు కొంచెం ఎక్కువ యూజ్ చేసి చేద్దాము అనేసి అనిపించింది. ఇంకా ఇదేమంటే నేను ఈ చాపర్‌లో ఎందుకేసుకున్న ఆనియన్ అంటే దీనికి నేను ప్రాన్స్‌కనమాట. కొంచెం ప్రాన్స్‌కి నేను కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ కావాలి. సో, అవన్నీ చాప్ చేసేసరికి లేట్ అవుతుందనేసి ఈ చాపర్ హెల్ప్‌తో అప్పుడప్పుడు బోండాలు వేసుకోవాలన్నా, పుల్లటి దోస వేసుకోవాలన్నా, సో, ప్రాన్స్ కర్రీ చేయాలన్నా దీంట్లో చాపర్‌లో ఏసేసుకుంటా ఉంటాను. ఇంకా ఇప్పుడు ఆనియన్ ఎందుకు కట్ చేస్తున్నా అంటే చేపల కూర కోసము. కొద్దిగా ఉంటే చాలు కదా! ఆనియన్ దీనికి. సో, దానికి ఇలా సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. ఇంకా కరెక్ట్‌గా ఆ రోజే ఏమంటే జింజర్ గార్లిక్ పేస్ట్ గూడా లేదనమాట ఇంట్లో. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ గూడా అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువే చేసుకొని పెట్టేసుకున్నాను. నార్మల్‌గా అయితే ఉంటుంది. ఇంకా తొందరగా అయిపోతుంది. కర్రీస్ ఇలా అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా ఉంటే తొందరగా చేసేసుకోవచ్చు. ఇంకా అది లేదనుకోండి దాన్ని జింజర్ ఇంకా గార్లిక్ అవన్నీ నానబెట్టుకోవాలి. దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. అది రుబ్బుకునేసరికి అదే ఒక 15, 20 మినిట్స్ అక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోతది చెప్పాలంటే. నేను అంత ఫాస్ట్‌గా చేయలేను కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అవి పీల్ చేయాలి కదా! సో, వాటి గురించి చెప్తున్నాను. అందుకని కొంచెం లేట్ అయింది. కానీ నేను అసలు ఇన్ని కర్రీస్ చేస్తాను ఆ రోజు అనేసి అస్సలు అనుకోలేదు. ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నానంటే అవ్వదు. ప్లాన్ చేయకపోతే టకటకా చేసేసుకుంటాను. ఇది ప్రాన్స్ కర్రీకి దాని తర్వాత దానికోసం ఏది చిన్న చేపల పులుసు కోసం పెట్టుకున్నాను. ఇంకా ఇదేమంటే ఇది కూడా చేపల పులుసు కోసమే ఫ్రై చేసుకుంటున్నాను. ఆవాలు, ధనియాలు,
దాని తర్వాత మెంతులు, కొంచెము జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకొని పౌడర్‌లాగా కొట్టి పెట్టుకుంటున్నాను. ఇంకా యాక్చువల్‌గా ఇది నేను మీకు షార్ట్ వీడియోలాగా పెట్టాను కదా! ఏఎస్ఎంఆర్ లాగా పెట్టాను. చాలా నచ్చింది. చాలామంది నాకు అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో, "ఆషా రెసిపీస్ కూడా షేర్ చేయవా? చిన్న చేపల పులుసు ఎలా చేసావో చేయవా?" అనేసి. అందుకనే మీ అందరితో షేర్ చేద్దాం అనేసి ఇంకా పెడుతున్నాను. యాక్చువల్‌గా ఇంక షార్ట్ వీడియోలో అసలు షార్ట్ వీడియో పెట్టాలనేసి అనుకోలేదు. అనుకుంటూ చేస్తే అది వేరేగా ఉంటుంది. అనుకోకుండా చేసేసాననమాట. అట్లా వీడియో తీసుకున్నాను. ఇంకా నేను ఇట్లా క్లియర్‌గా పెట్టొచ్చు కదా! ఇంకెందుకు షార్ట్ వీడియోలాగా పెట్టాలనిపించింది. అలా పెట్టేసాను. అలా పెట్టేసరికి ఏఎస్ఎంఆర్ లాగా చాలా మందికి నచ్చింది. ఇంకా నేను నార్మల్‌గా రెసిపీస్ ఇలా లాంగ్ వ్లాగ్ లాగా పెట్టాలి అన్నట్టుగానే రెసిపీస్ షూట్ చేశాను. అనుకోకుండా షార్ట్ వీడియో పెట్టాను. సో, ఎలాగో షూట్ చేశాను. ఇంక ఎలాగో మీరు అడుగుతున్నారు కదా! అన్నట్టుగా ఇంక రెసిపీస్ కూడా పెడుతున్నాను. ఇంక నేనిక్కడ ప్యారలెల్‌గా చేసేసుకున్నా. రసంకి పెట్టేసాను. ఒక పక్క వచ్చేసి ప్రాన్స్ కర్రీకి, ఇంకొక పక్కకు వచ్చేసి చేపల పులుసుకి. ప్రాన్స్ కర్రీకి ఏమంటే ఆయిల్ వేసి దాన్నేమంటారు లవంగము, చెక్క వేసాను, పచ్చిమిర్చి వేసాను. దీంట్లో నార్మల్‌గా పోపు వేసుకుంటాను చేపల పులుసుకి. అలా తెల్లగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను. సో, అంతే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మీరు చూస్తూ ఉండొచ్చు. ఇంకా రసంకొచ్చేసి టొమాటో రసం చేద్దామని టొమాటోస్ ఎక్కువ వేసి, కొంచెం చింతపండు వేసి, పసుపు, సాల్ట్, వాటర్ కొద్దిగా వేసి అది పెట్టేసాను. అది ఉడుకుతా ఉంది. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో నేను షేర్ చేశా కదా! పప్పీని తెచ్చుకుందాం అనుకుంటున్నాము. మా సుదర్శన్ ఒప్పుకునేసాడు. ఎంత హ్యాపీగా మీ అందరితో షేర్ చేశాను కదా! ఇంకా మీ ఒపీనియన్ కూడా అడిగాను. ఎందుకంటే మీలో చాలా మందికి డాగ్స్ ఉంటాయి. మీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అఫ్‌కోర్స్ మాకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. నా చిన్నప్పుడు. కానీ మాకు అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి, మా పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు కాబట్టి, నాకు అంతగా తెలీదు. దాన్ని ముద్దుగారం చేసేది వరకు మాత్రమే తెలుసు. దాన్ని ఫీడ్ చేయాలని ఫీడ్ చేస్తాం కానీ, దాంతో ఏం ప్రాబ్లమ్స్ అంత నాలెడ్జ్ లేదు అప్పుడు ఆ టైంలో నాకు. సో, మీకందరికి ఇప్పుడు ప్రెజెంట్ ఉంటుంది కదా! ఏది బ్యాడ్, ఏది గుడ్ అని తెలిసుంటుంది కదా! అన్నట్టుగా మీ ఒపీనియన్ కూడా అడిగాననమాట నేను. సో, చాలామంది చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పర్సనల్‌గా నాకెంతమంది స్టోరీస్‌గా పెట్టి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారో, "ఆషా వద్దే వద్దు మీరు పప్పీని తెచ్చుకోవద్దు. ప్లీజ్ నా మాట వినండి. మేమెంత సఫర్ అవుతున్నామో." ఇంకా కొందరి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు పెంచుకుంటూ అవి బాలేకుండా హెల్త్ చనిపోవడము, వాళ్ళెంత 1 ఇయర్ అయిపోయినా గానీ వాళ్ళింకా తీసుకోలేకపోతున్నారని. సునీత గారనేసి ఒకరున్నారు. తనైతే అసలు అబ్బబ్బా! ఎంత చెప్తున్నారో నేనెక్కడ కొనుక్కునేస్తామో అన్నట్టుగా పాపం భయపడుతున్నారనమాట. దాంతో చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. జాగ్రత్త ఆష అనేసి. నాకైతే నిజంగా హ్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మీ ఎక్స్‌పీరియన్స్ అంతా షేర్ చేస్తూ, మీరెంత సఫర్ అయ్యారో నేను అలా అవ్వకూడదు అనేసి. కొందరైతే ఎలా అంటే, మేమింత సఫర్ అయ్యాం కదా! అవ్వనీలే వాళ్ళకి తెలుస్తుంది ఎక్స్‌పీరియన్స్ అవ్వని అలా అనేసి అనుకుంటారు కదా కొందరు. సో, అలా కాకుండా మీరు నా పెయిన్ నేను అట్లా మీలాగా పెయిన్ అవ్వకూడదు. టెడ్డీ హ్యాపీ వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఒక ఫిషే చచ్చిపోతేనే వాళ్ళు చూసుకోలేకపోయారు, తట్టుకోలేకపోయారు. అలా అవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ షేర్ చేశారు చూసారా? అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరందరూ ఇంతగా దాని గురించి చెప్పినప్పుడు, ఇంక టెడ్డీ యాపీని ఎట్లాగో ఒకటి కన్విన్స్ చేసుకుందాము అనేసి అనుకోని నేను సుదర్శన్ ఇంక కామెంట్స్ అన్నీ చదివి చెప్పా సుదర్శన్‌కి, "బాబోయ్! ఇట్లా చెప్పా." "నేను ముందే చెప్పా కదా బుజ్జు, నువ్వు నా మాట వినవు" అనేసి అన్నాడు. సరే ఫైనల్‌గా అయితే వద్దనేసే అనుకుంటున్నాము. పప్పీని తెచ్చుకోవద్దు అనేసి. సునీత గారి నేమ్ ఒక్కటే చెప్తున్నాననేసి అనుకోవద్దు. చాలామంది డీఎమ్స్ చేశారు. సునీత గారి నేమ్ ఎందుకు అంత గుర్తుండిపోయిందంటే, ప్రెజెంట్ వాళ్ళు సఫర్ అవుతున్నట్టు అంతా ప్రెజెంట్ చెప్పారు. దానికి బ్లీడ్ అవుతా ఉంటుంది ఆష. ఎందుకో హెల్త్ బాలేదు. దానికి క్యాన్సర్ వచ్చింది. అబ్బా! ఎందుకులేండి ఏదేదో చెప్పున్నారనమాట. అందుకే బాగా గుర్తుండిపోయింది. సో, అలా అంతే ఇంకేం లేదు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొందరైతే పాపం ఎందుకు వద్దని చెప్పాలి అన్నట్టుగా షీజు డాగ్ ఉంది కదా! సో, అది తీసుకోండి ఆష. అదైతే అపార్ట్మెంట్‌కి బావుంటుంది అని చెప్పేసి. ఇంక నేను వచ్చేసి హస్కీ, ఇంకోటి పొమేరియన్ అని ఉంది కదా! సో, ఆ 2 గురించి ఏమంటే ఫర్ ఎక్కువ ఉంటుంది ఆష. అది అసలు కార్పొరేట్‌లోకెళ్ళిపోతుంది, అన్నంలోకెళ్ళిపోతుంది. పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వద్దే వద్దు మీరు అనేసి కొందరు అలా. అవి తప్ప ఇంకేవైనా తీసుకోండి అన్నట్టుగా షేర్ చేశారు. ఇంకా మోహన, శిరీషతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళని ఓజస్ ఎలా ఉందనేసి అడిగాననుకోండి, "ఎందుకులే అక్క అసలు ఓజస్ ఈ వర్షానికి ఆ ఇంట్లో అది ఉండడానికి అబ్బా! ఎందుకులే మెంటలొచ్చేస్తా ఉంది. గలీజ్ అయిపోతుంది ఇల్లంతా" అనేసి చెప్తా ఉన్నారు. ఏమంటే అది పాపం చిన్నది కదా! బయట పెట్టలేము. చలి ఇంకా ఇంట్లోనే పెట్టుకోవాలి. సో, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు షేర్ చేసేసరికి ఇవన్నీ నాకు ఎలా ఉన్నాయంటే, అమ్మో! వద్దు అనేసి అనిపించేలాగున్నాయి. ఇంకా లంచ్ రెడీ అయిపోయింది. ఆ రోజు నేను 10:30కేమో వెళ్ళాను కిచెన్‌లోకి. 12కి కరెక్ట్‌గా అదే టైం పెట్టుకొనుంటే బావుండేది. వీడియోలో షూట్ చేసుంటే అనేసి కూడా అనుకున్నాను తర్వాత. 12కి కరెక్ట్‌గా 12కి కంప్లీట్ అయిపోయి వచ్చి సోఫాలో కూర్చున్నాను. ఇంకా వీళ్ళని తీసుకొచ్చేసాను. టెడ్డీని, యాపీని ఇద్దరిని. అంటే యాపీకి 2:45కి అలా వదులుతారు. 2:50కి వదులుతారు. 3కి వచ్చేసి టెడ్డీకి వదులుతారు. సో, ఇద్దరిని తీసుకొచ్చేసాను. ఇంకా ఇద్దరి ప్లేట్స్‌లో
పెట్టేశాను. వాడికి ప్రాన్స్ కర్రీ, వీడికొచ్చేసి చిన్న చేపల పులుసు. ఆ ఫిష్ భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా నాకు కొంచెం డౌట్‌గా ఉండింది. టెడ్డీ ఇష్టంగా తింటదో, తినదో చిన్న చేపల పులుసు కదా అనేసి. పాపం టెడ్డీకి చాలా నచ్చింది. ఆ బోన్ తీసేయలా, తినేసినా ఏం కాదు. మధ్యలో చిన్న సన్నగా ఉంటది. ఏం కాదు. అంటే అది తింటుంటే టేస్ట్ వేరేగా ఉంది. ఆశక్క తినేసే తింటాను దాన్ని ఫిష్‌ని అనేసి ఓపికగా ఆ సన్నగాది ఉండేది ముళ్ళు తీసేసి తినిందనమాట టెడ్డీ. ఇంకా సుదర్శన్ వచ్చేసరికి నైట్‌కి గూడా నేను అన్నమే పెట్టేసాను. ఈ కర్రీస్ ఉన్నాయి. ఇంకా చేపలు, రసము ఇవన్నీ చేయాలి కదా సుదర్శన్ కోసం అని అంటే నైట్ మేము చాలా వరకు టిఫిన్ లాగా తినేస్తా ఉంటాం. పొంగల్ అంటూ, దోస అంటూ, ఉప్మా అంటూ అట్లా. అలాంటిది ఆ రోజు ఇంకా ఒక్కొక్కసారి తినను. నేను సుదర్శన్ అయితే నైట్ డిన్నర్ కూడా చెయ్యము. కానీ ఇంకా ఆ రోజు అన్నం పెట్టేశాను. అందుకే మీకు అన్నం చేయడం చూపిస్తున్నాను. ఇంకా ఫిష్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. మా సుదర్శన్‌కి బాంగ్డా ఫిష్ అనమాట. విత్ టొమాటో రసం. ఇంకా సుదర్శన్‌కి చెప్పా అప్పటికి, "బాబా చిన్న చేపల పులుసు కొద్దిగా టేస్ట్ చెయ్యి చాలా బాగుంది" అని చెప్పేసి. జస్ట్ కొద్దిగా టేస్ట్ చెయ్యి అని చెప్పానంతే. చాలా తిన్నాడు మా సుదర్శన్‌కి చాలా నచ్చేసింది. భలే ఉంది బుజ్జు అనేసి టీవీ చూస్తూ ఒక 3 టైమ్స్ ఏసుకొని తిన్నాడు. అది చింతపండు కదా! మార్నింగ్‌కేమంటే ఒక రకంగా ఉంది బుజ్జు, నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసినట్టుంది. చింతపండు తిన్నాను కదా అనేసి అనడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్‌గా నా ఫ్రెండ్ ఒక పౌడర్ ఇచ్చిందనమాట. ఎప్పుడైనా సుదర్శన్‌కి ఇట్లా అనిపించినప్పుడు అది కలిపిస్తా ఉంటాను. ఆ రోజు మర్చిపోయాను. ఇంకా పాపం అయ్యో! అవునా! అట్లా అయిపోయిందా అనేసి అనిపించింది. మళ్ళీ బాగానే అయిపోయింది. ఇంకా నేనైతే ఆ ముళ్ళు లేదు, ఏమీ లేదు. అట్లే కలిపి పెట్టేసుకొని తినేసాను. ఎంత యమ్మీగా ఉన్నిందో. ఇంకా చేపలు ఇవన్నీ వేయించాను కదా! ఆ రోజు స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది. ఆ ఏరియా అంతా గలీజ్ అయిపోయింది. సో, క్లీన్ చేసుకుందాం అనేసి నీట్‌గా ఆ రోజే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ డే అంటే సాటర్‌డే ఉంటుంది కదా! ఇంక సాటర్‌డేకి నేను ఎప్పుడు ఫ్రైడే ఆల్మోస్ట్ మేము నాన్ వెజ్జే చేసుకుంటాము. సో, సాటర్‌డే నాన్ వెజ్ తినం కాబట్టి ఫ్రైడే రోజంతే నైట్ అదంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాం అనమాట. అంటే సాటర్‌డే నీట్‌గా ఉండాలి. ఓన్లీ వెజ్ చేసుకుంటా ఉంటాము అన్నట్టుగా. ఇంతసేపు మనం పప్పీస్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఈరోజే మార్నింగ్ ఫోన్ చేసి రూబీ వీడియో కాల్ చేసిందనమాట. ఏమంటే అక్కడ డాగీ ఉంది కదా! యాపీది. దానికి పిల్లలు పుట్టారంట. చూపిస్తా మీకు వీడియో. అంటే పొద్దున్నే హ్యాపీ టెడ్డీ స్కూల్‌కెళ్ళిపోతారనేసి 7:30కి ఆ టైంకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపిచ్చారు. ఇలా డాగీ పప్పీస్ పెట్టిచ్చిందిరా అనేసి. ఇంకా హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. అసలు హ్యాపీ చెప్పింది ఫస్ట్ మాకు, డాగ్ అది ప్రెగ్నెంట్ లాగుందమ్మా, దానికి పొట్టలో బేబీస్ ఉన్నట్టున్నాయనేసి. అప్పటి నుండి నాకు డౌట్ వచ్చింది. దాని తర్వాత అది పైనుండి కిందకే రాకపోయేసరికి మీతో చాలా సార్లు షేర్ చేశాను కదా తిరుపతి వ్లాగ్స్‌లో. సో, ఫైనల్లీ అది నిజంగానే ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు డెలివరీ గూడా అయిపోయింది ఈరోజు. ఎంత క్యూట్ ఉన్నాయి కదా! ఫస్ట్ రూబీ వీడియో సరిగ్గా తీయలేదని మళ్ళీ శిరీషకి తీసి పంపించమన్నాను. సో, వాళ్ళు పంపించారు. ఇంకా అదేమంటే దాన్ని చూసినప్పటి నుండి హ్యాపీకి మెయిన్‌గా ఎప్పుడెప్పుడు తిరుపతికి వెళ్ళాలి అని ఉంది. కరెక్ట్‌గా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వాళ్ళకి. ఇంకా నాకు సుదర్శన్‌కి సూపర్ మార్కెట్‌లో కొంచెం పనుంటే వచ్చామనమాట. ఇక్కడేమంటే ఇదిగో ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ కదా! అంటే నార్మల్‌గానే ఈ కఫ్స్ ఏసుకుంటా ఉంటారు ఇలా ఈ సీజన్ వచ్చినప్పుడు. కానీ ఇట్లా హ్యాంగ్ చేసేటివి కొంచెం కాస్ట్‌లీ అనిపించేటివి నాకు. కొనీయలేదు ఎప్పుడు నేను. కానీ ఈసారి ఏమంటే హ్యాపీకి ఫస్ట్ క్రైలో కొనిచ్చాను రెడ్ కలర్‌ది. అప్పుడే పీకేసుకొని గలీజ్ చేసుకుంది. సరే పాపం టెడ్డీకి గూడా ఎందుకో వేసుకోవాలనిపించింది అనేసి అనిపించింది నాకెందుకో. అందుకే టెడ్డీకి ఒకటి తీసుకుందాం అన్నట్టు ఆ వైట్ కలర్‌ది ఒకటి తీసుకున్నా. ఇంకా అక్కడ బిల్ కౌంటర్ ఉంది కదా! అక్కడ బిల్ చేస్తా ఉన్నప్పుడు ఈ ఫిషెస్ కనిపించాయి. అబ్బా! ఎంత బాగున్నాయి, మన ఇంట్లో ఉండేటివి కదా అనేసి చూసుకున్నాను. ఇంకా నాకు ఇవి షీట్ మాస్క్ కనిపించాయి అక్కడ. సో, అవి తెచ్చుకున్నాను. ఈ సీజన్‌లో నాకు షీట్ మాస్క్ అంటే చాలా అవసరం అనిపిస్తా ఉంటుంది. లాస్ట్ టైమ్ ఒకటి పెట్టుకున్నాను. అది అంత ఎఫెక్ట్ లేదని చెప్పా కదా! అంత హైడ్రేట్‌గా లేదు, మాయిశ్చరైజ్‌గా లేదు. ఏదో పెట్టుకున్నామా అన్నట్టు అంతే. దాంతో ఏమీ బెనిఫిట్ లేదనమాట. సో, అందుకే ఇవి తెచ్చుకున్నాను వెళ్ళి. ఇవి ట్రై చేద్దాము అన్నట్టుగా. ఇప్పుడసలు ఆన్‌లైన్‌లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. అవి ట్రై చేసుండొచ్చు కదా! నాకు తెలీదు. అక్కడికెళ్ళి కొనేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అనుకున్నాను, అరే! ఇది ఇంత తక్కువ ప్రైస్‌లోనే ఉంది. నేను అనవసరంగా 150 అట్లా పెట్టి కొన్నానే అవి అనేసి అని ఫీల్ అయ్యాను. సో, మీకు షీట్ మాస్క్ కావాలంటే మింత్రాలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ట్రై చేయండి. నేను మింత్రాలో మళ్ళీ ఆర్డర్ చేసున్నాను. అవి వస్తే మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇంకా ఈ మౌస్ చూసారా? డిఫరెంట్‌గా ఉంది. ఇలా థంబ్ పెట్టుకోవడానికి గూడా థంబ్ ఫింగర్ ఎంత బాగా అనిపించిందో, అదేమంటారు, నచ్చింది నాకు. మా సుదర్శన్‌కేమంటే ఆఫీస్ నుండి కొన్ని కొనుక్కోవచ్చంట. సో, ఒక బ్యాగ్ ఏసుకెళ్తా కదా మామూలుగా ఆఫీస్‌కి బ్యాగ్. ఆ బ్యాగ్ పాడైపోయిందంట. సో, బ్యాగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను బుజ్జు. అట్లానే ఈ మౌస్ ఒకటి కావాలనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనేసి చెప్పున్నాడు.
నాకు ఈ మౌస్ భలే నచ్చి ఇంక అలా వీడియో తీసుకున్నాను. బ్యాగ్ గూడా చూపిస్తాను. ఆ బ్యాగ్ ఏమంటే మా సుదర్శన్‌కి చాలా పెద్దది ఆర్డర్ చేసేసాను బుజ్జు. చిన్నదొస్తదేమో అనుకున్నాను అనేసి ఫీల్ అయ్యారు. మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టాలనేసి అనుకుంటా ఉన్నాడు. అదేమో మరి తెలీదు. ఇది మాత్రం భలే ఉంది. ఇంకా ఈరోజు చిన్న వ్లాగ్ పెడుతున్నాను అనేసి అసలు ప్లీజ్ ఏం అనుకోవద్దు. రేపు గూడా వీలైతే ఇంకొక వ్లాగ్ పెడతాను. ఏంటో మళ్ళీ ఎగ్జామ్స్ వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిపోయాయి. టెడ్డీకేమంటే మండే నుండి ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్. హ్యాపీకేమంటే థర్స్‌డే నుండి ఎగ్జామ్స్ అనమాట. ఇంకా టెడ్డీకైతే ఈసారి క్రిస్మస్ హాలిడేస్ గూడా ఉండవంట. అంటే నార్మల్‌గా 10 డేస్ అట్లా ఇస్తారు కదా! 2 వీక్స్ అలా ఇస్తారు. సో, అన్ని డేస్ ఉండవు. కొన్ని డేస్ మాత్రమే ఇస్తారు అనేసి మెయిల్ పెట్టారు. ఏంటో టెడ్డీ 10థ్ అనేసరికి ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ వరకు వచ్చేసింది. ఈసారి 2 టైమ్స్ పెడతారనమాట. ఇప్పుడు డిసెంబర్‌లో పెడతారు కదా! ప్రీ బోర్డ్ ఎగ్జామ్. మళ్ళీ జాన్ 2 నుండి మళ్ళీ పెడతారంట. మా సుదర్శన్ చూసారా ఇక్కడ స్పెక్స్ పెట్టుకొని ఉన్నాడు. రోజు పెట్టుకోవచ్చు కదా! అది అలవాటు అవ్వట్లేదంట. అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాడు అలవాటు అవ్వడానికి. కానీ అది అలవాటు అవ్వట్లేదు పాపం. నేనేమంటే బాబా బ్లాక్ ఫ్రేమ్‌ది తీసుకో బాబా చాలా బావుంటాయి అంటే, అహా! ఒప్పుకోలేదు. మా సుదర్శన్‌కి ఇష్టమైనది తీసుకున్నాడు. ఇంకా మీలో చాలా మందికి నేను పెట్టే షార్ట్ వీడియోస్ ఏఎస్ఎంఆర్ వీడియోస్ మెయిన్‌గా చాలా నచ్చుతున్నాయి కదా! నాకైతే మంచి రెస్పాన్స్ వస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు అనుకోకుండా అలా పెట్టేశాను. మీ అందరికి అలా నచ్చుతాయి అనేసి అస్సలు అనుకోలేదు. సో, అలాంటివే పెడతా ఉండండి ఆశక్క అనేసి అంటున్నారు. సో, ట్రై చేస్తాను మోస్ట్‌లీ అలాంటివి పెట్టడానికి. ఇంకా మీ అందరికి కూడా నచ్చుతా ఉన్నాయి. అది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బ్యాగ్ చెప్పానుగా మా సుదర్శన్ ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాడనేసి. సో, అదే అనమాట పెద్దది అనేసి అన్నాను కదా! ఇది పెద్దదొచ్చేసిందంట. ఇంకా దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టాలి. ఎలా పెట్టాలో అనుకోండి. నేనేమన్నానంటే, "ఇది ఇట్లే ఉండని బాబు ఇంకో చిన్నది ఏమైనా ఆర్డర్ చేసుకో. ఇట్లా ఎప్పుడైనా ఊరికి వెళ్ళాల్సినప్పుడు మనకి పనికొస్తది. దీంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు పెద్దదిగా ఉంటే." లాస్ట్ టైమ్ 1 డే కోసం వెళ్ళాం కదా! అంకుల్ వర్ధంతి అనేసి. అప్పుడు టెడ్డీ వాళ్ళ బ్యాగ్ ఒకటుంటే అది తీసుకున్నాననమాట. సో, అలా కాకుండా ఇలాంటి బ్యాగ్ ఒకటుంటే హ్యాపీగా పెట్టుకొని వెళ్ళొచ్చు కదా! అనేసి అనిపిచ్చింది. ఎంత చలిగా ఉందో తెలుసా? అసలు బెంగుళూరులో వణుకొచ్చేస్తా ఉంది. అసలు నిజంగా చెప్తా. ఆ గ్లాస్ డోర్స్ అంతా క్లోజ్ చేసి, ఆ కర్టన్స్ కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి ఇంట్లో కూర్చుంటా ఉన్నాను. అంత చలిగా ఉందసలు. సో, అంతే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తాం. మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అని నచ్చి లైక్ చేయండి, షేర్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.